అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల బంగినపల్లి అన్నది రాలేదు. ఇప్పుడు మొగ్గ పగిలి స్టార్ట్ అవుతా ఉంది. ఎలాగూ అంటే బంగినపల్లికి మనకు పూత రావాలంటే టెంపరేచర్ మనకి దగ్గర 30 దాటాలి. అప్పుడే ఆ బంగినపల్లికి పూత అన్నది వస్తుంది. ఈ విధంగా స్టేజెస్ వస్తుంది. కొన్ని మీరు చూసుకున్నట్లయితే జలాలు అవి చాలా లేట్గా వస్తాయి పూత. సో కొందరు చాలా మట్టుకు టెన్షన్ పడుతూ ఉన్నారు, ఇంకా మై పూత రాలేదు మేడం, పూత స్టార్ట్ కావట్లేదు, కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు అంటే మనకు సంవత్సరం వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. దాన్ని బట్టి కూడా మనము మ్యాంగో అన్నది అంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది, అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది, అన్ని ఏరియాలలో ఇలాగే ఉంటుంది అని మనము చెప్పలేము. ఒక్కొక్క ఏరియాని బట్టి ఇప్పుడైతే మనకు రాత్రిలో టెంపరేచర్ డౌన్ అవుతుంది, డే టైం టెంపరేచర్ ఎక్కువ అవుతా ఉంది. దానివల్ల మంచు పడడం వల్ల పూత కొన్ని డ్యామేజ్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాయలసీమ అటువంటి ప్రాంతాల్లో ఆంధ్రాలో పూత వచ్చిన తర్వాత వర్షం పడ్డది, వర్షానికి బాగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు పూత స్టార్ట్ అయింది వాటికి, పోయిన వాటికి కూడా. సో మళ్ళీ 2-3 సార్లు ఈ మనకు ఏమంటారు ఈ సీజన్ మొత్తం పూత వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఏం తీసుకోవాలి